నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపీకృష్ణ. కిలారు నాగార్జున గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, వివాదం మొత్తం తిరుమల చుట్టూ నడుస్తుంది. తిరుమల లడ్డూలో వాడుతున్నటువంటి నెయ్యి మీద నడుస్తుంది. చాలా ఘోరమైనటువంటి విషయం. నేషనల్ మీడియా కూడా నిన్న ఇవాళ ఎంత హడావుడి నడుస్తుందో నేషనల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీని మొత్తానికి ఏంటి కారణం, మూల కారణం ఏంటి? ఎందుకు ఆల్రెడీ ఇస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ని కాదని ఆల్ఫాకి వెళ్లాల్సి వచ్చింది? ప్రస్తుతం ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు, లేకపోతే ఈఓ, లేకపోతే ముఖ్యమంత్రి ఇది లేకుండా వాళ్ళు మార్చగలరా అని మనం అనుకోలేం కదా. సో గత ప్రభుత్వం ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది అనేది మనం ఏమన్నా కాస్త ఇన్డెప్త్ మాట్లాడుకోవచ్చా? అసలు దీనికి కారణం ఏంటి అనే దాని గురించి. ఖచ్చితంగానండి. ఇప్పుడు అంటే కేవలం రైట్ మాట్లాడిన తర్వాత ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. మీకేంటంటే నిన్నటి నుంచి ఇంకా మాట్లాడాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ 100 రోజుల దీంట్లో మాట్లాడి పేల్చిన బాంబు దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక బ్లాక్ డేగా భావిస్తున్నారు. ఎంతటి ఆందోళనలో ఉన్నారు, ఎంతటి ఆవేశంలో ఉన్నారు అంటే దాన్ని మనం మాటలతో చెప్పలేము. ఎందుకంటే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనేటువంటి దేవుడు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి ఇలవెల్పు. ప్రతి ఇంట్లో ఆయన వాళ్ళ ఇలవెల్పు. అవును కదా. అలాంటి వ్యక్తిని ఇలాంటి వివాదం చుట్టుముట్టడం అంటే ఏంటంటే దీనికి 2 కారణాలు మీరు అడిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, నార్త్ ఇండియన్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా మాట వస్తాయి. సో అలాంటి దాన్ని ఇలాంటి వివాదం రావటం అనేటువంటిది ముందుగా దురదృష్టకరం. కానీ రావడానికి కారణం ఏంటి అని మీరు అడిగారు చూసారా, దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి నమ్మకం లేనటువంటి వాళ్ళు ఆ బోర్డు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా రావటం అనేటువంటిది రాజకీయ కారణాలతో, రాజకీయ అవసరాల కోసం బోర్డుని నింపేయటం అనేటువంటిది ప్రథమ కారణం. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే బోర్డులో మోర్ దాన్ 50 మెంబర్స్ని ఆయన జాయిన్ చేశాడు. ఆయనకి ఇష్టలైనటువంటి వాళ్ళు, అస్మదీయుల్ని, రాజకీయ అవసరాలు ఉన్నటువంటి వాళ్ళని, ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్న వాళ్ళని ఒక జంబో ఇది చేశారు. సలహాదారుల్ని, బోర్డు మెంబర్స్ వరకు చేసినప్పుడు ఏంటంటే దాన్ని కోర్టు కూడా తప్పుబట్టి ప్రజలందరి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం ఇది చేయటం జరిగింది. జరిగినప్పుడు దాన్ని ఏదో కుదించి మళ్ళీ చేశారనుకోండి. 2-3 ఉదంతాలు చెప్తానంటే వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావం లేనటువంటి వాళ్ళు రావటం అనేటువంటిది నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనేటువంటిది అందరికీ తెలుసు. అవును. వాళ్ళ తల్లిగారు చెప్తారు, వాళ్ళ తండ్రి గారు అప్పటి నుంచి, వాళ్ళ తాతగారు అప్పటి నుంచి, ఇంకా చెల్లి చెప్తారు. చెప్పినప్పుడు ఎక్కడ హిందువుల ఓట్లు దూరం అవుతాయో అన్న ఉద్దేశంతో ఆ వైజాగ్ ఉన్నటువంటి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో రిషికేశ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గంగానదిలో ముంచి హిందూ అయిపోయాడు మనకి జగన్మోహన్ రెడ్డి అని ఒక కలరింగ్ ఇచ్చిన తర్వాత, అప్పటికి కూడా అతను అఫిషియల్గా హిందూయిజం పుచ్చుకున్నట్టు ఏం కాదు. తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటిది, అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనేది సంతకం పెట్టాలి కదా. ఒక్క రోజున కూడా ఎంతమంది మొత్తుకున్నా, హిందూ ధార్మిక సంస్థలు మొత్తుకున్నా, బీజేపీ వాళ్ళు మొత్తుకున్నా, ప్రతిపక్షం మొత్తుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. ఒక్కసారి కూడా భార్యా సమేతంగా ఆయన వెళ్ళలేదు. మన హిందూ ధర్మం ప్రకారంగా ఎక్కడన్నా ఈ తలంబరాలు మన పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినా, గరుడ సేవకి వాటికి మనం బ్రహ్మోత్సవాలు అప్పుడు తీసుకెళ్తారు. ఒక్కసారి కూడా వెళ్ళిన సందర్భం లేదు. ఆ తర్వాత అనేకమైనటువంటి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి రాముడు తలకాయ ఎత్తుకుపోయినా, లేకపోతే రథం తగలబడ్డా, మన విజయవాడలో సింహాలు, వెండి సింహాలు ఎత్తుకుపోయినా కూడా చాలా లైట్గా తీసుకున్నారు. దీనట్టికంటే పరాకాష్ట ఏంటంటే, వీటన్నిటికంటే వాళ్ళ ఆవిడని పక్కన పెట్టుకొని ఒక పండగ రోజున వాళ్ళ ఇంట్లో, తాడేపల్లి ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేయించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు చూసారా. ఇలాంటి వాళ్ళకి దైవం పట్ల భక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అక్కడ ఉన్నది కేవలం ఒక శిల అనేటువంటి భావన తప్పితే. ఆ రోజున కూడా గమనించారు, తీర్థం ఇస్తే తలకి రాసుకున్నట్టుగా వెనక్కి పారబోయటం, ఆవిడికి ప్రసాదం పెడితే భారతి గారికి టిష్యూ పేపర్లో చుట్టడం చూసినప్పుడే చాలామంది చాలా రకాలుగా ఫీల్ అయ్యారు. ఇది వీళ్ళ వంతు.
ఇక భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఏదో పెద్ద పుట్టుకతోటే భక్తుల్లాగా బొట్టు పెట్టేసేసి పంచగట్టుకొని యాక్షన్ చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి పరమనాస్తికుడు. వెంకటేశ్వర స్వామి పట్ల ఏ రకమైనటువంటి భక్తిభావం లేనటువంటి వ్యక్తి. చదువుకునే రోజుల్లో ఆయనకున్నటువంటి ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా కూడా తిరుమలని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంతగా ద్వేషిస్తాడో అనేటువంటిది మనకు తెలుసు. తర్వాత దళిత గోవిందం అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు, మీకు గుర్తుందా? అవును, కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో. అంటే దేవుణ్ణి ఒక రథంలాగా తయారు చేసి దళిత వాడల్లో తిప్పటం. వీళ్ళ అతి తెలివితేటలు ఏంటంటే, భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడు భక్తుడి దగ్గరికి వెళ్ళాలండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం. భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ మాత్రం దానికి ఎక్కడో తమిళనాడు నుంచి, ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుంచి కొంతమంది అయితే ఖాళీ నడకన వెళ్తున్నారు అక్కడికి. అవును కదా. అక్కడికి వెళ్ళేటప్పటికి కాళ్ళు బద్దలైపోయి కాళ్ళకి గుడ్డలు కట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అట్లాంటిది దేవుణ్ణి మీరు దళితవాడలో, అంటే దళితవాడలని నేను అంటలేదు, కావాలని వాళ్ళు పెట్టిన పేరు అది. ఎవరన్నా మనలాంటి వాళ్ళు విమర్శించారనుకోండి, అంటే దళితుల దగ్గర దేవుణ్ణి దూరం చేస్తారా మీరు? తిరుమలలో ఎక్కడైనా నువ్వు ఏ కులవాడైనా అడుగుతారా? దళితుడు దర్శనం చేసుకుంటే ఎవరిని వద్దన్నారా? అలా కాకుండా రాజకీయం కోసం, ఓట్ల కోసం దళిత గోవిందం అని పేరు పెట్టి అక్కడికి తీసుకెళ్ళటం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన కరుణాకర్ రెడ్డి ఒక పక్కన. తర్వాత వచ్చినటువంటి సుబ్బారెడ్డి నేపథ్యం ఏంటండి? వాళ్ళది ఇదే కదా. ఏమాత్రం అక్కడ ఆచారాలు, వ్యవహారాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా మనం చూసాం. ఆయన వేలంపాట ఎలా పాడాడు? 200 ఉందా, 2000 చేసేయండి, 500 ఉందా, 5000 చేసేయండి, మనకు వీడియోలు బోల్డ్ వచ్చినాయి. ఆ తర్వాత ధర్మారెడ్డి, ఏ ప్రభుత్వం వచ్చినా అతను అక్కడి నుంచి కదిలించలేకపోయారు. దీంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా తప్పు ఉందంటున్నాను నేను. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తులను అందరినీ అక్కడ పెట్టి పవిత్రత కాపాడాలంటే ఎక్కడొస్తుందండి? రమణ దీక్షితులు, అతని చరిత్ర ఎలాంటిదైనా మొట్టమొదటి నుంచి ముత్తుకుంటున్నాడు. ఆగమ శాస్త్రం ప్రకారం జరగట్లేదు, స్వామివారికి సరైనటువంటి నైవేద్యం జరగట్లేదు, టైం ప్రకారం సేవలు జరగట్లేదు, ఒక్కడు పట్టించుకోగలిగాడా? కానీ ఎక్కడ అపచారం? ఇవాళ మన టాపిక్లో మాట్లాడుతూ ఉంటే మీరు అడిగినట్టుగా నందిని అనేటువంటి వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే, ఒక్క నిమిషం ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే, అంటే వీళ్ళకి ఆచార వ్యవహారాలు తెలియకపోవటం వల్ల, వాటి మీద నమ్మకం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి జరిగిందనుకోవాలా, లేదా ఇంకేమన్నా ఆ ఖ్యాతిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా కూడా పవిత్రతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏమన్నా జరిగిందనుకోవాలి? ఈఓలకి, మెంబర్లకి అక్కడ జరిగేటువంటి ఆగమ శాస్త్రం తెలియకపోవచ్చండి. కానీ ఆనువంశికంగా వస్తున్నటువంటి రమణ దీక్షలు లాంటి వాళ్ళు అక్కడ నిత్యం సేవలో పాల్గొనే వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు తప్పు జరుగుతోందని చెప్పినా కూడా మీరు ఎందుకు కరెక్ట్ చేయలేదు? 5 ఏళ్ల నుంచి జరుగుతుంది అని ఈయన ఈరోజు మాట్లాడారు. అవును, అంటే ఇంటెన్షనల్గా అపచారం జరగాలి అనేటువంటిది మీ ఉద్దేశం. ఇంటెన్షనల్. ఓకే. దానికి మళ్ళీ చెప్తున్నాను ఆన్ రికార్డ్ మీ ఛానల్ తరపున, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటిది ఊరికే నోటి మాట కాదు చెప్పేది. ఆయనకి అపచారం చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష వేయటం అనేటువంటిది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. తెలిసి ముట్టుకున్నారో తెలియక ముట్టుకున్నారో 1000 కాళ్ళ మండపం ముట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి చిన్న వార్నింగ్తో వదిలేశాడు అలిపిరి ఘట్టంతో. రాజశేఖర రెడ్డి గారు అన్నారా, అతని పక్కన వాళ్ళు ఎక్కిచ్చారో తెలియదు కానీ తిరుమలకి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలన్నందుకు రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందో మనం అందరం గమనించాం, ఇవాళ కూడా మర్చిపోం. అలాగే ఈ ధర్మారెడ్డి, విర్రవీగుతున్నటువంటి ధర్మారెడ్డికి ఈ మాట చెప్పాలంటే నాకు బాధగా ఉంది. ఒక మనిషి చనిపోవటం అనేది కూడా మనం ఇక్కడ ప్రస్తావించడం బాధాకరమే. అయినా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చేతికి వచ్చినటువంటి ఒకే ఒక కొడుకు అకాల మరణం చెందటం అనేటువంటి దేనికి నిదర్శనం అండి? 2022 డిసెంబర్లోనే ఎప్పుడో చనిపోయాడు. ఆ రోజన్నా ఏదో తప్పు చేస్తున్నాను నేను, ఇక్కడేదో అపచారం చేస్తున్నాను అనేటువంటి భావన వచ్చిందా? 4వ రోజు వచ్చి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అవును. అంటే అక్కడ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అపచారం తెలుస్తోంది, స్వామివారు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ తెలుస్తోంది. 50 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా సప్లై చేస్తున్నటువంటి అత్యంత భక్తి శ్రద్ధలతోటి లాభం కూడా వేసుకోకుండా కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చి ఇస్తున్నటువంటి నందిని దాన్ని పక్కన పెట్టి ఎవడో తెలియనటువంటి వాడిని తమిళనాడు నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి 320 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తానన్నాడంటే ఆవు నెయ్యి. అంత తక్కువ, అలాంటి వాడికి కోట్ చేశాడు కాబట్టి మేము ఇస్తున్నాం. అస్సలు బుద్ధి ఏమన్నా ఉందా మాట్లాడటానికి? బజార్లో
మనకి సెకండ్ క్లాసు క్వాలిటీనే మీకు కనీసం అంటే 600 నుంచి 700 దాకా నడుస్తున్నప్పుడు గేదె నెయ్యి కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి దగ్గర దగ్గర 1500 నుంచి 2000 రూపాయలు నడుస్తున్న సందర్భంలో 320 రూపాయలకి వాడు ఇస్తానంటే తీసుకెళ్ళి కట్టబెడతారా? పోనీ ఏమన్నా మీ దగ్గర డబ్బులు లేవా, లేకపోతే పేద గుడా? ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అనేటువంటి ఇది ఉన్నప్పుడు మీరు ఇస్తున్నటువంటి స్వామివారి స్వామివారి ప్రసాదాల్లో కక్కుర్తి పట్టం ఏంటండి? అంటే ఏం కుట్ర జరిగి ఉండొచ్చు ఇక్కడ? లేదండి, నందిని క్యాన్సిల్ చేసి ఆల్ఫా వాళ్ళకి ఇవ్వడం అని. నందిని వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు, వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వరండి. వాళ్ళకి పడుతుందే కాస్ట్ టు కాస్ట్. వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వాలి, దాంట్లో కమిషన్లు ఇవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు. కాబట్టి 320 రూపాయలకి వాడు ఇస్తున్నాడు అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్లు పోను, వాడు 150 రూపాయలకు వాడు ప్రొక్యూర్ చేయాలంటే ఇలాంటివన్నీ కలపాలి కదా. పంది మాంసంలో నుంచి వచ్చింది, దున్నపోతు మాంసంలో నుంచి వచ్చింది, లేకపోతే చేపలో నుంచి వచ్చింది. వినటానికి ఎంత జుగుప్సాకరంగా ఉందండి. నాకు తెలిసి నిన్నటి నుంచి కొంతమంది నిద్ర కూడా పోయి ఉండరు, ఇలాంటి ప్రసాదం తిన్నాం కదా అనేటువంటిది. ఇలాంటి వ్యక్తుల్ని నడి రోడ్డులో ఉరి తీయాలి. మన చట్టాలు ఒప్పుకో, కానీ నడి రోడ్లో భక్తులందరూ చూస్తుండగా ఉరి తీయాలండి. స్వామివారి శిక్ష తర్వాత ఇవాళైనా ప్రభుత్వం మారింది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూసి ప్రభుత్వాన్ని మార్చాడు కాబట్టి సరిపోయింది. కానీ ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా 20 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటే తిరుమల అనేది మిగిలేదా? ఇవాళ ఇవే ప్రశ్నలు భక్తుల మనసులను తొలుస్తున్నాయి. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర 10,000 రూపాయలు తీసుకొని 700 800 లెక్క చూపించి మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి అంటే తెలియట్లేదు. 550 కోట్లు 570 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటున్నారు ఒక దీంట్లోనే. అంటే ల్యాండ్లో తిన్నారు, శాండిల్లో తిన్నారు, మైన్లో తిన్నారు, వైన్స్లో తిన్నారు, దేన్ని వదిలిపెట్టకుండా తిన్నారు. ఇక దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా తిన్నారంటే వీళ్ళని మనుషులు అనాలా ఇంకేమనాలి చెప్పండి. కాబట్టి తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకి గురవుతుందండి. అంటే ఇంత దారుణానికి కూడా దిగజారతారా అనేటువంటిది. మీకు ఒక చిన్న ఉదాహరణ, దొంగోడు దొంగతనం చేసేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు వాడు దొంగతనానికి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని వెళ్తాడు. అయ్యా ఏదో పొట్టకూటి కోసం చేసుకుంటున్నాను, నాకేం ఇబ్బంది రాకుండా అంటే వెంకటేశ్వర స్వామి చూస్తుంటాడు అనేటువంటి భయం దొంగోడికి కూడా ఉంది. కానీ ఈ ఆధునిక దొంగలు ఎవరైతే ఉన్నారో చూసారా, వీళ్ళకి సమాజం పట్ల భయం లేదు, దేవుడి పట్ల భయం లేదు, చట్టం పట్ల భయం లేదు, దేని పట్ల కూడా భయం లేదు. రాక్షసత్వం, మూర్ఖత్వం తప్పితే. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండటానికే అనర్హులు. అంటే తిరుమల బ్రాండ్ని దెబ్బతీస్తే పిల్గ్రిమ్స్ తగ్గిపోవాలి. ఖచ్చితంగానండి. ఇవాళ పోయిన ప్రతి ఒక్కడు ఏమండి, చరిత్రలో ఒక మనిషిని తిరుమలకి రాకుండా నిషేధించిన సందర్భం మనం విన్నామా ఎప్పుడన్నా? లేదు కదా. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడంటే అతని మీద బ్యాన్ పెట్టారు. ఎక్కడైనా జరిగిందా చరిత్రలో? అంటే మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తాము. ముక్కలు చేసి అమ్మేసేవాళ్ళండి. వాళ్ళు కనుక 20 సంవత్సరాలు కనుక తిరుమలలో ఉంటే ఒక్కొక్క కొండ వాళ్ళ అనుయాయులకు ఒక్కొక్కడికి అమ్మేసేవాళ్ళు. ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ రోజు వచ్చేది. నిజంగా గుడి సెట్టింగ్ చేసినప్పుడు అసలు ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా వస్తుందండి? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా? దేవుడి సెట్టింగ్ మన ఇంట్లో వేసుకోవాలా? ఇంతకంటే మ్యాడ్నెస్ ఎక్కడన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదు, పిచ్చోడని కూడా కొంతమంది అంటున్నారు. ఆ పిచ్చోడు అంటానికి ఇలాంటివి ఉదాహరణలండి. రైట్ సార్, థ్యాంక్ యూ.